నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన సీఎం అనంతరం నిర్వాసితులు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. పునరావాసం కింద రైతులకు 300 కోట్లు అందిస్తున్నామని, వెలిగొండ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు వెలిగొండ పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ఇచ్చిన భూముల వల్ల 4 నుంచి 5 జిల్లాలకు మేలు జరుగుతుందని, నీళ్లు అందితే ప్రాంత అభివృద్ధితో పాటు భూముల విలువ కూడా పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడున్నారు, మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు మాత్రం 2351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతల ముడిపి, గుడుంచెర్ల, కాటంరాజు తాండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయపల్లి, లక్ష్మీపురం, అక్క చెరువు, గొట్టెపాడు మొత్తం 1100 గ్రామాల నిర్వాసితులకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చంద్రగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై అదే కూటమిలోని బీజేపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, భూ ఆక్రమణలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ఈడీ, సిబిఐ, లోకాయుక్తలకు ఫిర్యాదు చేస్తానని, భూ ఆక్రమణల అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని ప్రకటించారు. అయితే ఇవి మేడసాని పురుషోత్తం నాయుడు చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే పులివర్తి నాని నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి నాలాంటి వాటికే వచ్చిందంటే మిగతా ఎలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నేను అందుకే చెప్తున్నాను, మా అన్నల నాకు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు అన్నయ్య అవుతాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు నుంచి ఈయనకి ఎప్పుడు తెలుసు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడిని నాకు కాంగ్రెస్ మంత్రిగా తెలుసు. మా ఊరిలో కాలూరులో ఇప్పుడు శాప్ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఒక బావి పాడుపడిపోయిన బాగుంటే ఎండిపోయిన బావిగా కాంగ్రెస్ మంత్రిగా వచ్చాడు ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొని. అప్పుడు నేను స్కూల్ పిల్లోండి, అయినా నేను వెళ్ళాను. ఎండిపోయిన వేరుశనగ చెట్లు అంతా తీసుకొచ్చి చూపించాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కలిసినాను. ఎప్పుడు స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత నారావాళ్ళపల్లిలో, తర్వాత తిరుచానూరులో ఓపెన్ కళ్యాణ మండపం ఉంది కదా, ఆ పక్క తిరుచానూరులో ఉంది కదా కళ్యాణ మండపం, రేకుల షీట్లు ఉంటాయి కదా వెనకాల, దాన్ని ఏమంటారా, దాంట్లో మా అక్క పెళ్లి జరిగింది. మా అక్క పెళ్లికి ఆయన టోలప్ప గార్డెన్స్, మా అక్క పెళ్లికి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా
మా పెళ్ళికి వచ్చి అటెండ్ అయ్యాడు, మా అక్క పెళ్ళికి. ఆ తర్వాత నారాయణపల్లి మా చిన్నాన్న చచ్చిపోతే ఆయన ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఏదైతే నివాస గృహంలో ఉంటే ఆ గృహంలో మా చిన్నాన్న నన్నే పంపించారు, ఆయన తీసుకొచ్చి భోజనం తీసుకోరని. నేనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి భోజనాన్ని కూర్చోబెట్టా అక్కడ. ఆ రోజు నుంచి మాకు చంద్రబాబు నాయుడు తెలుసు. నీకు ఈ రోజు తెలుసు, నువ్వేదో చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాయమంత్రం చేసి టికెట్ తెచ్చుకుని నీ ప్రస్తావన అంతా జరిగింది ఎక్కడ? చిత్తూరు నీ ప్రస్తావన. నువ్వు చంద్రగిరి మీ చూడు సక్సెస్ శామూలంగా ఉంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. మనకి ఎక్కడ చూసినా కర్నూలు అయితేనేమి అన్ని రకాలుగా ఇలాంటివన్నా కూడా ముందే మీరు ప్లాన్గా కన్నేసుకొని చంద్రగిరిని ఓన్ చేసుకోవాలని నువ్వు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలతో చంద్రగిరిలో అడుగు పెట్టావు. ఓకే మంచిది, నువ్వేదో సంపాదించుకో, నువ్వు ఎలాగ సంపాదించుకో. అయినా కూడా ఇక్కడ పరిస్థితిని చాలా దారుణంగా మార్చే పరిస్థితి కనపడుతుంది. గత చూస్తున్నాం ఈ మధ్య. అయినా కూడా ఇప్పుడు నేను మా చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పడం అంటే, చంద్రగిరిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అత్యంత అవసరమైన ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీతో సంబంధం లేదు. అందుకనే చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా సేవ్ చంద్రగిరి అనే ఒక ప్లాట్ఫామ్ మేము ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. సేవ్ చంద్రగిరిని కాపాడుకోవాలా, రక్షించుకోవాలా ఎవరి నుంచి? వలసవాదుల నుంచి. ఈరోజు ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజనీ గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరే వేసుకోవచ్చు. ఈరోజు ఆయన కొందరితో నా మీద చెప్తున్నారు. నిన్న మా అధ్యక్షుడు కూడా నాతో అన్నాడు, ఎమ్మెల్యేని మీద కోపంగా ఉన్నాడు, వైసీపీని ప్రచారం చేస్తారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు విజిలెన్స్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎవరు వైసీపీ? నేను వైసీపీనా? ఈ వెంట్రుక వాసి చిన్న పని అయినా ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చేసుకున్నానేమో ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూముల కన్నా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా ఆ భూములు తెగల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు అంత గొడవలైన ఆ భూమిలో ఆ వైసీపీ క్యాండిడేట్ల వల్ల. అందుకే మేము ఎలక్షన్లో కూడా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినా కూడా వైసీపీని ఎదుర్కొన్నాం. ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితి, ఇబ్బంది పట్టే పరిస్థితి ఈ స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉండవల్లి సెంటర్లో రాజధాని భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కొందరు రైతులు కోడిగుడ్లు విసరగా లేళ్ల అప్పిరెడ్డి కారును ధ్వంసం చేసినట్లు సమాచారం. మరోవైపు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్టోరీ మారింది ఇక్కడ. బిఎస్పీ గారు ఇచ్చి తమ్మి ఏం కాదు, ఏం కాదు. తీసుకెళ్ళడం తొందరగా వెహికల్లో. ఏం కాదు, పంపించాయి.
మద్యం మాఫియా నుంచి వచ్చిన భారీ మొత్తాల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై ఎల్ఐడిసిఏపి చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ప్రశ్నలు లేవనెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వ్యవస్థలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. మద్యం మాఫియా ద్వారా వచ్చిన నిధులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి, ఆ డబ్బు ఏ మార్గాల్లో వినియోగించబడిందనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత అవసరమని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండేటువంటి మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి సాయిరెడ్డి కానీ, కారుమూరి కానీ, వీళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఆ రోజు భావించి ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రైవేట్ వ్యక్తులు చేసుకుంటారు. అది నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని లేని పద్ధతిలో, నష్టం జరగనటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించి ఎవరైనా వ్యాపారాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అమరావతి రాజధానిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతూ, నష్టపోతున్న రైతులకు అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవినేని అవినాష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. దాడులు చేస్తామంటే మేము కూడా దాడి చేస్తామని అర్థం కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం వాటిని. ఇవాళ మీ పరువు బాయిని గుర్తుపెట్టుకోండి. గొడ్డల పార్టీ అని ఎక్కడ కనబడితే అక్కడ, ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కూడా చంద్రబాబు వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటున్నాడు. పెళ్లికెళ్ళు, పుట్టినరోజుకెళ్ళు, వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటాడు. ఎవరిది గొడ్ల పార్టీ? మీ దాడులు పార్టీ కాదు. గొడ్ల పార్టీ అయితే మేము ఇట్లా ఉంటామా? ఉన్నవల్లిలో కార్లు పాలు కొట్టుకొస్తామా? గొడ్ల పార్టీ అయితే చెప్పని అడుగుతా ఉన్నా. గొడ్డలి నారా లోకేష్ చేతులు పెట్టేశాడు. మాది కాదు గొడ్డలి, నారా లోకేష్ చేతులు పెట్టి ఇవాళ నాటకం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, అమరావతి రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము అండగా ఉంటాం. ఆయన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాం. దీనిలో ఏం జరిగిందో జరిగింది, కానీ
కారు బాలు కొడతారు, రేపు తలకాయలు బాలు కొడతారు, పోలీసు వాళ్ళని కొడతారు, లేకపోతే చంపేస్తారు. కానీ చూద్దాం, విల్ సీ. గొడ్ల పార్టీ మాది కదా, తలకాయలు బాగా కొట్టుకుంటాం, కార్లు బాగా కొట్టుకుంటాం. గొడ్ల పార్టీ వాళ్ళం ఏం చేస్తాం? ఎన్ని చేసినా రైతుల పక్షాన ధైర్యంగా నిలబడతాం, రైతుల సమస్యలను అడ్రస్ చేస్తాం. మీరు వినకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, మాకు లీగల్ టీం ఉంది, న్యాయస్థానాలకు వెళ్తాం, న్యాయస్థానంలో మిమ్మల్ని నిలయేస్తాం. మీరు ఇచ్చారు కదా ఎక్విజేషన్, దాని ప్రకారం వెళ్ళండి. ఎక్విజేషన్ ఇస్తారు, మధ్యలో రోడ్లు వేస్తారు, మ్యాప్లో మీ పొలం ఇస్తావా ఇవ్వా అని అరెస్ట్ చేస్తారు. ఆ హెరాస్మెంట్స్ కు వ్యతిరేకం తప్ప చట్ట ప్రకారం మీరు తీసుకోవడానికి మేము ఏ విధమైన వ్యతిరేకం కాదు. వారికి అన్ని వేళలా లీగల్ గా పొలిటికల్ గా మేము అండగా ఉంటామని మరొకసారి దాడి జరిగిన తర్వాత పునరుద్ఘాటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ ప్రియురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దుగ్గిరాల పాతలాకుల వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై దుగ్గిరాల మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మృతురాలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మాన్యం ప్రాంతానికి చెందిన మీనాటి మేనకగా గుర్తించినట్లు తెలిపారు. ఆమెకు వేళ్లబాడు గ్రామానికి చెందిన వల్లభాపురం చిరంజీవితో గతంలో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా పెద్దల సమక్షంలో పరిహారం చెల్లింపుల ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. అన్నోన్ డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ. దాని మీద 194 BNSS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్, అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజులమన్యం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజులమన్యం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని, ఆమె 40 years, రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్ రేణిగుంట మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్, అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి, నేటివ్ ఆఫ్ వెల్లబాడు విలేజ్, వేమూరు మండలం, బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేమూరుకి రావడం జరిగింది, వెల్లబాడుకి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద వీళ్ళ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లబాడు విలేజ్లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు, ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని తాళ్లూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్ పునర్నిర్మాణ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాళ్లూరు ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో 52 కోట్ల నిధులు మంజూరై పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పాత సిమెంటు పైప్లను తొలగించి ఆధునిక
సాంకేతికతతో సిమెంట్ కోటింగ్ కలిగిన స్టీల్ పైప్లను అమర్చుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే సుమారు 1160 మీటర్ల పైప్ లైన్ ఏర్పాటు పూర్తయిందని, ఒక లైన్ జూలైలో, మరో లైన్ ఆగస్టులో పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక్కడ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే 2 లైన్లు కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో నీరు ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఆగస్టు 15కి ఇవ్వగలదు అనేటటువంటి ఒక నమ్మకం కలుగుతుంది నాకు. దాన్ని బేస్ చేసుకునే రైతాంగం కూడా వ్యవసాయానికి ఉద్యుక్తులు అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మన అదృష్టం కొలిది కాంట్రాక్టర్ కూడా చాలా పెద్ద కాంట్రాక్టరు, క్వాలిటీ చేసేటటువంటి కాంట్రాక్టరు ఇక్కడికి రావడం ఈ చిన్న వర్క్కి, అంటే ఇది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నది. మనకి 52 కోట్లు అంటే పెద్దది, వాళ్ళకైతే ఇది అసలు ఒక వర్క్కు డిపాజిట్ కట్టినంత. రావడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల, నేను కోరడం వల్ల వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. కూడా వర్క్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అందరం పరిశీలించాం. మరి దీని మీద కూడా కొద్దిమంది కోడిగుడ్డు గీకలు బిగుతున్నారు. పని అనుకున్న తర్వాత ఒకరోజు అటు ఇటు అవుతుంది. అయితే ఇక్కడ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ మాత్రం ఎక్కడా రాజీ పడకుండా వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఆగస్టు 15కి మాత్రం పూర్తి స్థాయిలో, జూలైలో నెలాఖరికి ఒక పంపు తిప్పగలుగుతాం, 2వ పంపు ఆగస్టు 15కి మనం తిప్పగలుగుతాం అనేటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా తిప్పుతాం. ఈ లోపల మరి ఏంటంటే మనం ఎంత వరిని తగ్గించగలిగితే అంతా మంచిది. ఈ నీరు వచ్చినా సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు లాభపడాలనుకున్నా, ఈ దేశ అవసరాన్ని తీర్చాలనుకున్నా, మల్నాటి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ పామాయిల్ ఉపయోగించుకోవడమే మంచిది. పామాయిల్ కానీ వాళ్ళు వేయగలిగితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విత్తనం ఇంచుమించులో 2.5 సంవత్సరాల్లోనే ఎకరం 2 టన్నులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది చేయగలిగే రైతుకి. మరి ఆ రకంగా కూడా మనం డైవర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగానే సహకారం అందిస్తుంది. డిప్ ఇస్తుంది, అలాగే మొక్క ఫ్రీగా ఇస్తుంది, మెన్యూర్ ఇస్తుంది. 57,000 రూపాయలు ఒక్క ఎకరానికి ఏదైతేనే ఇవాళ ప్రభుత్వం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని మీదకి వెళ్ళి ఈ లోపల మా ఈ గారు చెప్పినట్టు ఆరుదల పంటలు వేసుకుంటే బెటర్ అవుతుంది. అయితే ఇక్కడ నేను పనికిరానటువంటి భూముల్లో మనం ఇవన్నీ చేసుకుంటే కుదరదు. ఊడిపోయి ఊడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలాగున్నా నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మన క్రాప్ మార్పిడి చేసుకుంటేనే మంచిదవుతుంది. మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. నమో వెంకటేశ్వర. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, రాష్ట్ర ప్రజలు కాపు సామాజిక వర్గం వాస్తవాలను గమనిస్తోందని అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా కాపులకు ప్రయోజనం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ అభివృద్ధితో ఏ విధంగా మన ఉనికి కాపాడుకోవాలనే ఆలోచనతోటి వైసీపీ పార్టీ రాష్ట్రంలో బురద జల్లటమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. దానికోసం అన్ని రకాల జిమ్మికలకి పాల్పడుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా కూడా పరిపాలన ప్రజారంజకంగా ప్రజలకు మేలు చేస్తూ
శరవేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కాపు కులంలో సాపు సామాజిక వర్గాలలో మరి రేకెత్తించే విధంగా కాపు నాయకుల ఆత్మీయ సమ్మేళనం పేరిట మరి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం రాజకీయ దిగజారుడుతనానికి అవి నిదర్శనం. మరి అధికారం పోయినప్పుడే ఈనాడు వైసీపీ పార్టీకి కులాలు గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు కులాలకి ఏమాత్రం కూడా దాని మీద వారు స్పందించింది లేదు. కాపు సామాజిక వర్గం పట్ల ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. అసలు వైసీపీ పాలనలో కాపులకి ఏం చేశారో ఒకసారి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తే బాగుండేది. కాపు సామాజిక వర్గం చెందిన నేతలందరూ చెప్తే బాగుండేది. కాపులకంటూ ద్రోహం చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో 14-19 మధ్యలోనే కాపులకి ఏం న్యాయం జరిగిందో కళ్ళారా చూసాం. ఆనాడు కాపుల కోసం మంజునాథ్ కమిషన్ వేశారు, రిపోర్ట్ తెప్పించారు. దానికోసం కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. ఈలోగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ 10% రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లో ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాపులకి 5% రిజర్వేషన్ కలిపి. రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 30న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు, కొత్తపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతుండగా అప్పుల భారంతో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూడా ఈ నెల 30వ తారీఖున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చలో విజయవాడ పేరుతోటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రైతులు, కౌలు రైతులతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పనులు కూడా 30వ తారీఖు జరిగే ఆ చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, జిల్లా వ్యాప్తంగా కూడా పాల్గొనాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే అయితే రైతులకు సంబంధించి ఈ రోజున సమస్యలకు సంబంధించి మరి పక్క రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు పంటలకు సంబంధించి ఏదైతే లోన్లు ఉన్నాయో లోన్లు కూడా మరి రద్దు చేయడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి లోన్లు రద్దు చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు ఆపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి కార్డులు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని నిన్న మరి అన్నీ కూడా ఈ గుంటూరు జిల్లాలో సుమారు 10 ఊర్లకు సంబంధించి మరి తిరగడం జరిగింది. వారికి సంబంధించి వారు చెప్పేది కౌలు రైతులకి యూరియా మందులు అవి కూడా సప్లై చేయట్లేదని రైతుకు ఇస్తూ ఉన్నారు. రైతుకు ఇవ్వడం ద్వారా మరి కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు, మరి సిపిఐ నాయకులు అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం యాత్రలాగా రైతాంగ సమస్యలు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో రైతాంగ పరిస్థితులు ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తాం. సరే, తాటికొండ నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు నిన్న మొన్న కూడా జరగడం జరిగింది. గ్రామాల్లో రైతులు ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొగాకు పండించిన రైతులు గొడ్లారిపాలెం, తామరపల్లి, పట్నారపల్లి ఆ గ్రామాల్లో ఇప్పుడు కూడా మండలు వేసుకొని షెడ్యూల్లోనూ అట్లనే ఉన్నాయి. ఆ పొగాకు మండలు తిరగేద్దామంటే బూజు పట్టి రైతులు అల్లాడిపోతారు. 7,000 రూపాయలు 8,000 రూపాయలు కొన్నది కింటాలు ఇవాళ నిన్న వచ్చారు 3,000 కొంటామని. నిన్న ఎవలా అవి తెగలపడతారు. అదే పరిస్థితి వచ్చేసరికి మరి గవర్నమెంట్ గతంలో 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఆ తర్వాత 2019లో మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఈ 3 ప్రభుత్వాలు 3 సార్లు కౌలు రైతు చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు ఏమైనా కౌలు రైతుకు ఉపయోగపడే పద్ధతులు లేకుండా భూ యజమానికే ఏదైనా పట్టణ నష్ట పరిహారం కానీ, రాయమాడి జాతీయ ఉపాధి పథకం కానీ రైతుకి ఉపయోగపడుతుంది, కానీ కౌలు రైతుకి ఏమీ ఉపయోగపడుతుందా? ఈ గుంటూరు జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ గారు పెమ్మసాని గారికి సంబంధించి, అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి దాతల ద్వారా నిధులు సమకూర్చి బిల్డింగులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ హల్చల్ చేస్తూ ఉంది. ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. గత సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి గారు, అదేవిధంగా ఇతర కొంతమంది సంబంధిత అధికారులు ఆ నిధులను దుర్వినియోగంలో పాల్పడారని చెప్పేసి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 ఏళ్ల వ్యక్తికి వరంగల్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వైద్యులు తలకు తీవ్ర గాయం, ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. చికిత్స సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియా సోకిన నిపుణుల సమిష్టి కృషితో రోగి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఛాతీలో పేరుకున్న గాలిని తొలగించేందుకు ప్రత్యేక చెస్ట్ డ్రైన్ ఏర్పాటు చేసి సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేసినట్లు వివరించారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో సకాలంలో ట్రామా కేర్, ఆధునిక ఐసీయూ సదుపాయాలు, నిపుణుల సమన్వయంతో చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశం గణనీయంగా పెరుగుతాయని వైద్యులు తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్కి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎంత అవసరం అనేది ఈ పర్టికులర్ పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఒక 62-year-old మేల్ పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తర్వాత సివియర్ హెడ్ ఇంజరీ తోటి అండ్ చెస్ట్ ఇంజరీ తోటి మన దగ్గరకు వచ్చారు, ఫాలోడ్ బై సివియర్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. సో ఆ కేసుని సక్సెస్ఫుల్గా 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి మేనేజ్ చేసి డిశ్చార్జ్ చేశారు పేషెంట్ని. నప్పిన సార్లు అందరూ వీళ్ళందరికీ డాక్టర్లు అందరూ మా ఆయనను బాగానే చూసుకున్నారు, బాగానే చేసిండ్రు. బాగా సీరియస్గా ఉంటాయి కానీ ఇక అయిపోయింది అనుకున్న స్టేజ్ వరకు వచ్చింది. కానీ అందరూ డాక్టర్లు కృషితో మా ఆయనను బాగానే చూసుకున్నారు, చేసిండ్రు. అందరు బాగానే ఉన్నారు, స్టాఫ్ ఇట్లా అంతా బాగానే చూసుకున్నారు. మా మెడికల్ హాస్పిటల్ వారికి అందరికీ కృతజ్ఞతలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్వాడ్రపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 దారుణ హత్యకు గురైన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం కుటుంబ సభ్యులకు బంధువైన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, డబ్బు ఆశతో ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనకు ముందు పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలనే అంశాలపై ఇంటర్నెట్ లో సమాచారం వెతికినట్లు, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి 4 హత్య చేసి నగదు, బంగారం, కీలక పత్రాలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. కూతురు పేరు తబస్సు. సో తబస్సు వాళ్ళ హస్బెండ్ ఇస్ అస్లం. అంటే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పించిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లాం ఇంకా ఈ తబస్సు వీళ్ళు హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సు వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సు మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి కూడా అన్ని తబస్సుతో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళందరినీ చంపేస్తే తబస్సు వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిందంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్, అంటే వీళ్ళ వాకిలి లోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఇమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్ లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకునే డ్రెస్ లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి వచ్చేసారు. కరెక్ట్ అదే టైంకి వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తన కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా ఇంటింటి గణన ఫారంలో నమోదు చేసి బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తారని, అర్హులైన ప్రతి ఓటరు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు ఖచ్చితంగా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. SIR యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ పేపర్ ఇది లేదు కదా, ఎక్కడ ఫిల్ చేయాలి. గత SIRలో ముందు కాలంలో ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్ మదర్ సిగ్నేచర్ फोटो आई थिंक अपडेटेड हो गया अंत पास नहीं है. దానిపైన రిసీవ్స్ అనేది ఓటరు జాబితాలను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. బచ్చన్నపేట మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్న BLOల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతి కుటుంబం ఫారంలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా నింపాలని, ఏవైనా సందేహాలు ఉంటే BLOలను సంప్రదించాలని సూచించారు. నింపిన ఫారాలను 2 నుంచి 3 రోజుల్లోగా తిరిగి అందజేస్తే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. ఏదైనా ఎగ్జామ్ కి మీరు ఎంసెట్ ఎక్కడైనా పోతే మీకు పనికి వస్తుంది. ఓకే, సో దానివల్ల ప్రతిరోజు మీరు ఎగ్జామ్ ఇది మీ నార్మల్ క్లాస్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ క్లాస్ చేయండి. ఈ బుక్ నుంచి ఒక చాప్టర్ చదవండి, సొంతగా ప్రాక్టీస్ కూడా చేయాలి. అది ప్రాక్టీస్ చేస్తేనే మీరు ముందుకు పోతారు. లేక మ్యాథ్స్ మీకు రాకపోతే అక్కడే మేము చదువు ఆగిపోతుంది.
ఓకే. సో మాకు జనరల్గా ఏముంటాయంటే 6, 7 క్లాస్లో క్లియర్ అయిన కాన్సెప్ట్స్ మాకు తర్వాత తెలుస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత. అట్లా చేస్తే మనం వెనుక పడతాం, అదే అవుతున్నాయి. కానీ మా మొత్తం జనగాం జిల్లాలో ఇలాంటి వ్యవస్థ అకాడమీ లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏ స్కూల్లో కూడా లేదు. మీకు ఈ సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. దీనికి దయచేసి మీరు అందరూ టీచర్స్కి కూడా అది చెప్తున్నా, మీకు కూడా కొంత రాకపోవచ్చు అడ్వాన్స్ టాపిక్, కానీ మీరు కూడా నేను హోంవర్క్ చేసి వచ్చి వాళ్ళకి చెప్పాలి. మీతో కాకపోతే నాకు చెప్పండి. నాకు మ్యాథ్స్లో చాలా మంచి అది ఉన్నాయి, నేను వచ్చి చెప్తాను సండే సాటర్డే రోజు. ఓకే. కానీ మీరు వాళ్ళకి మీరు అది చేయకండి, నిర్లక్ష్యం ఎక్కడైనా కావద్దు. అంతేకాదు మీరు దయచేసి నాకు సపోజ్ వస్తాయి మ్యాథ్స్, మీకు వస్తుంది, మీకు రావట్లేదు, మీరు సిగ్గుపడి అడగట్లేదు. సో దీని మీద నాశనం ఎవరికి జరుగుతుంది ఇది. సో దయచేసి మీకు రావచ్చు రాకపోవచ్చు, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమన్నా అన్ని కాన్సెప్ట్స్ మీకు 10 సార్లు చూసుకోవచ్చు. దీని మీద ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత సపోజ్ మీరు మ్యాథ్స్లో ఎక్కడైనా ఆగిపోతున్నారు, ఓన్లీ మీరు ఫోటో తీసుకొని దీని మీద అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ సెషన్లో చెప్తారు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు. సో దీనికి మరి ఎప్పుడైనా వినవచ్చు. మీరు క్లాస్ తర్వాత 4 నుంచి మొత్తం రాత్రి ఫ్రీ ఉంటారు కదా, ఎప్పుడైనా చదవచ్చు. సో మీరు చదివితేనే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో దయచేసి అది గమనించి మ్యాథ్స్లో ఎక్కువ మంచి ఫోకస్ చేయాలి, సైన్స్లో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇంగ్లీష్లో ఫోకస్ చేయాలి, తర్వాత అదేవిధంగా సోషల్ స్టడీస్లో ఫోకస్ చేయాలి. ఓకే. సో ఈ 4 ప్రయారిటీ ఐటమ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. దీని మీద ఒక మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఆ మాక్ టెస్ట్ కూడా మీరు ఎవ్రీ 15 days చేయాలి. చాలా ఈజీగా ఉంటాయి. మీకు ముందు అది చాలా బేసిక్ కనపడవచ్చు, కానీ బేసిక్ కాదు అది. ఓకే. మీరు చదివితేనే వాళ్ళకి బాగా జరుగుతుంది. సో దయచేసి మీరు ఆ క్వశ్చన్ చేయాలి, ఈ టూల్ కిట్ ప్రకారం మాకు ఎందుకు చదువు చెప్తలేదు. ఓకేనా? ఇంకా అన్నీ బాగున్నాయి, బాగుంది. సో ప్రతిరోజు 2 hours ఇక్కడ చదవాలి, ఫాస్ట్ మ్యాథ్స్ ఒక చాప్టర్ చదవాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలి, తర్వాత సాయంత్రం మాకు రిపోర్ట్ చేయాలి. ఏడీ గారు అండ్ మీరు జీసీటీఓ గారు, యూ ప్లీజ్ మానిటర్ ఆల్ ద స్కూల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో మీరు మానిటర్ చేయాలి. తహసీల్దార్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే మీరు వచ్చి ప్రతి ఒక్క 2-3 daysలో ఇక్కడ చూడాలి, మీరు ఆర్డీ గారు చూడండి. ఓకే. ఫుడ్ ఎట్లా ఉంది, శానిటైజర్ ఎట్లా ఉంది, అన్నీ చూడాలి మీరు. ఓకే. సో దయచేసి మీరు మంచిగా చదవాలి. మళ్ళీ ఒక వారంలో వస్తున్నా ఎంత చదివారో నేను అడుగుతాను, నోట్బుక్లో ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే. ఓకే, గుడ్. వరంగల్లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ మహోత్సవ్ వేదిక యువతకు పెద్ద అవకాశంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు. కిడ్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేదిక ద్వారా 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 5,000కు పైగా ఉద్యోగ అప్రెంటిస్షిప్ అవకాశాలు అందిస్తున్నాయని తెలిపారు. directions and guidance of our secretary and senior officials of the Ministry of Skill Development and Entrepreneurship. We have organized this Kaushal Mahotsav in Warangal, and we are very happy to announce that close to around 100 plus companies have participated in this Kaushal Mahotsav, and close to around 5,000 plus vacancies have been offered, and close to around 5,000 registrations have been shown by the candidates. And as we witnessed today in the dais, there are successful candidates are also being given placement opportunities, and from very reputed establishments like Royal Enfield and all, they have been participated in this Kaushal Mahotsav. So on behalf of MSTE, we thank the employers for showing their active participation, and also the institution that is KITS where this Kaushal Mahotsav, and to the state government of Telangana. మన తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ గారు 10 సార్లు వచ్చిపోయాడు. సో మాకు రాష్ట్రీయ లోక్దళ్ మీటింగ్ అధ్యక్షుడు సందర్భంలో జయన్ సింగ్ గారు మాకు జాతీయ అధ్యక్షుడు కాబట్టి వారు రిక్వెస్ట్ చేస్తే వరంగల్లో ఈ నేషనల్ స్కిల్ కౌన్సిల్, నేషనల్ వాళ్ళ స్కిల్ మినిస్ట్రీ వాళ్ళని పంపి ఈరోజు ఇక్కడ మహోత్సవం లాగా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఆయన అంగీకరించాడు. ఆ డేట్ ఇక్కడ ఆయన ఇవ్వడం వల్ల మా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం వల్ల ఈరోజు మా వరంగల్కు వీళ్ళు తరలించారు. దాదాపు 6 రోజుల నుంచి ఆఫీసర్లు అందరూ పనిచేస్తున్నారు. అండ్ దీంట్లో 101 కంపెనీలు వచ్చాయి. ప్లేస్మెంట్ కూడా దాదాపు 6,000 ఉద్యోగాలు. పిల్లలు ఎంతమంది కాదు, ఎంతమంది సార్ వరంగల్ కూడా
వరకు 1500 మంది 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ రకరకాల కంపెనీస్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన దానికి పోయి సెలక్షన్ కావచ్చు. ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఒక దగ్గరే కాదు, ఆయన అంగీకరించాడు. ఇది నెక్స్ట్ తెలంగాణ జిల్లాల్లో సాధ్యమైన నెలకు దగ్గర పెట్టే ఆలోచనలో నేడు తెలంగాణలో మనకి ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలంతా చాలా కష్టాలు పడుతున్నారు. మన ఎంత అంటే మామూలు వాళ్ళు కాదు, ఎగ్జామ్స్ వాళ్ళ స్పీకర్స్ వాళ్ళ గురించి చెప్పారు. సో తెలంగాణకు ఉన్న సమస్య ఇదే. సో ఈ మేజర్ ఇష్యూలో కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని చేయాలి. స్థానికంగా గవర్నమెంట్ కూడా స్కిల్ కౌన్సిల్, స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, కానీ ఇంకా వాడు పూర్తిగా కోఆర్డినేషన్లో లేదు. అది జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, రాజేంద్ర రెడ్డి గారు కానీ, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఎవరైతే వచ్చారో అందరంతా కూడా వాళ్ళ ఈ పార్టీకి అతీతంగా బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, మా ఆర్ఎల్డీ అందరం కలిసి పార్టీకి అతీతంగా ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయీ గ్రాడ్యుయేట్స్కి లాభం జరగాలని ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మీడియా కూడా కోఆపరేట్ చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.